సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఆశపోతుకి ఆనందం ఉండదని మన పెద్దలు అంటూ ఉంటారు కదా. ఆశకి అంతులేదు కాబట్టి కీర్తి, ధనం, అధికారం ఎంత సంపాదించినా ఇంకా ఇంకా కావాలనుకుంటారు కొంతమంది. ఆశపోతులకు ఆతృత ఎక్కువ, ఆనందం తక్కువ. ఎందుకంటే జీవితాన్ని ఆనందించి ఆస్వాదించే తీరిక వాళ్ళకు ఉండదు కదండి. ఎంత తిన్నా ఇంకా తింటాను తీసుకురండి అనే బకాసురుడి వంటి వాళ్ళన్నమాట మన ఆశపోతులు. ఇక వాళ్ళకి సంతృప్తి అనేది ఎక్కడుంటుంది చెప్పండి. అందుకే భాగవతంలో ఓ చోట సంతృప్తి లేని వాడికి సప్త సముద్రాలు రాసిచ్చినా చక్కబడని చెప్తారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. నగర విద్యార్థులకు మాత్రమే అందే విద్యను మారుమూల కుగ్రామాలకు కూడా తీసుకువెళ్లి అక్కడి విద్యార్థులను విజ్ఞానవంతులను చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో కృషి చేస్తున్నారు మాధవి గారు. ఈ రోజు స్ఫూర్తి సఖీగా మనతో పాటు మాధవి గారు ఉన్నారు. ముందుగా మాధవి గారిని పరిచయం చేసుకుందాం. మాధవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీరు అంటే మారుమూల కుగ్రామంలోని విద్యార్థులకు కూడా విద్యను అందించాలనే ఆలోచన ఎప్పుడు వచ్చిందండి మీకు? నేను బేసిక్లీ 12 సంవత్సరాలు ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్గా పనిచేశానండి. తర్వాత ఒక 5 ఏళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశాను. చదువు చెప్పినప్పటి నుంచి, ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసినప్పటి నుంచి నాకు పిల్లలతో ఎంతో అనుభవంగా గడిపిన రోజులు అవి. సాఫ్ట్వేర్లో పిల్లలు వచ్చారు. టీమ్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నప్పుడు నా కింద ఒక 15-20 మంది పిల్లలు పనిచేస్తూ ఉన్నారు. కాలేజ్లో పిల్లల్ని చూశాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి చూసినా కానీ నాకు ఒకటే లోపం పిల్లల్లో కనిపించింది. అది ఏంటి అంటే వాళ్ళు బీటెక్ చదువులు చదివినా లేకపోతే వాళ్ళు ఎంటెక్ చదువులు చదివినా ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయాలన్నా ఏమన్నా ఫండమెంటల్స్ అనేది చదువులో చాలా ఇంపార్టెంట్. కానీ ఈనాటి పిల్లలకి ఫండమెంటల్స్ అనేది తక్కువైపోతుంది. ఇలా చూసిన తర్వాత నేను అనుకున్నాను, మనము పిల్లలకి రైట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఫౌండేషన్ అనే ప్రోగ్రామ్ చేస్తే పిల్లలకి అర్థం అవుతుంది, చదువు అర్థం అవుతుంది అనే నేపథ్యంలో మేము ఈ వైట్ బోర్డ్ అనే సంస్థని స్థాపించామండి. మేడం, మరి మీకు వచ్చిన ఆలోచనని ఎలా ఆచరణలో పెట్టారు? పిల్లలకి ఇట్లా ఫౌండేషన్ విద్య ఇవ్వాలా, పిల్లలకి నేర్పించాలా అనే ఆశతోటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చూసి, కంప్యూటర్ టెక్నాలజీ చూసి మేము మల్టీమీడియా పద్ధతిలో ఈ మధ్య ఈ కాలంలో చాలా మంది మల్టీమీడియా సపోర్ట్ తోటి స్కూళ్ళలో పిల్లలకి ఎన్నో నేర్పిస్తున్నారు. కానీ మేము అనుకున్న పద్ధతిలో పాత పద్ధతిలో ఎన్నో విధాల కొంచెం మంచి పద్ధతులు ఉన్నాయి. పాత ప్రొఫెసర్స్, ఎన్నో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లను తీసుకొని మల్టీమీడియా ద్వారా ఒక కాన్సెప్ట్ బేస్డ్ చెప్పాలా అనే అవగాహనతో మేము స్టార్ట్ చేసామండి ఇది. సో మా ప్రాజెక్ట్లో ఏంటి అంటే మేము రికార్డెడ్ సెషన్స్ అనేవి ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో స్కూళ్ళకి ఇస్తాము. ఈ స్కూల్స్లో చాలామందికి మంచి ప్రొఫెసర్లు, మంచి టీచర్లు ఉండరు గ్రామాలలో. అలాంటి వాళ్ళకి ఈ రికార్డెడ్ సెషన్స్ ద్వారా అటు టీచర్లకి చాలా ఉపయోగవంతం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ చక్కటి ప్రొఫెసర్లు, 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్స్ తోటి 20 years వాళ్ళ అనుభవంతో నేర్పిన పాఠాలు టీచర్కి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, ఇటు పిల్లలకు కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి. అలా మా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి మేము ఏపీలో చాలా మంది స్కూల్స్లోనూ పెట్టాము. నల్గొండలో మా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మహబూబ్ నగర్లో కొన్ని స్కూల్స్లో జరుగుతున్నాయి, తర్వాత మొన్న గోదావరి ఖనిలో కూడా తీసుకున్నారు. అలా ప్రతి ఒక్క దూర గ్రామాలలో, పల్లెటూళ్లలో కూడా ఈ విద్యను ఇస్తున్నామండి. మేడం, నగర విద్యార్థుల్ని చూశారు మీరు, అలాగే కుగ్రామంలోని విద్యార్థులను కూడా చూశారు. వీళ్ళకి తేడా ఏంటండి? ఇక్కడ నగరంలో విద్యార్థులను చూస్తే ఇక్కడ చాలా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు కాబట్టి పిల్లలలో కూడా ఎడ్యుకేషన్ అన్నా, ఇంగ్లీష్ అన్నా, లేకపోతే వాళ్ళకి అవేర్నెస్ అన్నా, లేకపోతే అందరితో కలిసిమెలిసి తిరగడం అన్నా, తర్వాత భయము అనేది లేకుండా ముందుకెళ్ళిపోతున్నారు. కానీ గ్రామాల్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చాలామంది పేరెంట్స్ చదువు లేని వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాల పేరెంట్స్ ఉంటారు. కానీ పిల్లలు అట్లని చెప్పి పిల్లలు ఇంటెలిజెంట్ కాదా అంటే అది చాలా తప్పు. పిల్లలు చాలా చాలా ఇంటెలిజెంట్ పిల్లలు. కానీ అలాంటి పిల్లలు కూడా ముందుకు రాలేకపోతున్నారు ఈరోజు. అంటే దానికి కారణం ఏంటంటే ఆ పిల్లల్లో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్.
వాళ్ళు బయట ప్రపంచానికి భయపడతారు. ఇంటర్వ్యూకి వస్తారు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉంటుంది, కానీ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ తోటి భయపడిపోతారు. ఇంగ్లీష్ అనే మెయిన్ థింగ్ తీసుకొని వాళ్ళు చాలా భయపడతారు అనమాట. సో మా ప్రయత్నం ఏంటి అంటే అలాంటి గ్రామాల్లో ఉన్న పిల్లలకు కూడా మా విద్య ద్వారా ప్రతి ఒక్కరికి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పోగొట్టి చక్కగా ఫండమెంటల్స్ నుంచి పిల్లలకు ఉత్త మ్యాథ్స్ ఫిజిక్సే కాకుండా వీ వాంట్ టు గివ్ ఇంగ్లీష్, టీచింగ్ స్కిల్స్, తర్వాత ఇంటర్వ్యూకి ఎలా ఫేస్ చేయాలా పిల్లలు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్య చాలా మారుతూ ఉంది, రోజు రోజుకి సిలబస్ మారుతుంది అంటారు. ఐసిఎస్సి అంటారు, సిబిఎస్సి అంటారు, ఎస్ఎస్సి అంటారు. మళ్ళీ అవి కాదు, అన్ని కలిపి ఇండియా అంతా ఒకటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్ అని మాట్లాడుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే, మనకు తెలుసు AIEEE ఎగ్జామ్ అంటే అంత రూరల్ స్టూడెంట్స్ కాకుండా ఇప్పుడు నగరంలో పిల్లలందరికీ AIEEE ఎగ్జామ్ అంటే వాళ్ళు పేపర్ పెన్నుతో టిక్ చేయరు, వాళ్ళంతా కంప్యూటర్ బేస్డే వస్తారనమాట. పిల్లలకి నగరంలో పిల్లలకి ఏంటంటే వాళ్ళకి అలవాటు ఉంది కంప్యూటర్స్ కాబట్టి వాళ్ళు చకచకా పెట్టేసుకొని పోతారు. బట్ వాట్ అబౌట్ ద చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ రూరల్? ఇంటెలిజెంట్స్ ఉంటారు, చక్కగా సబ్జెక్ట్ వచ్చి ఉంటుంది, బట్ కంప్యూటర్ మీద కూర్చొని అన్ని ఆన్సర్ చేయాలంటే భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు అండ్ ఎక్స్పోజర్ లేదు పిల్లలకి. బికాస్ అక్కడ స్కూల్స్లో వాళ్ళు కంప్యూటర్స్ పెట్టాలంటే ఇబ్బందులే ఉంటాయి, ప్రతి ఒక్క స్కూల్లో వాళ్ళ డిఫికల్టీస్ వాళ్ళు ఉంటాయి. ఇలాంటప్పుడు మేమేం చేస్తున్నాము అంటే మా విద్య ద్వారా, మా ఎక్స్పెరిమెంట్ అండ్ మా ప్రాజెక్ట్ ద్వారా పిల్లలకి నాట్ ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇదే కాకుండా నెమ్మదిగా సాఫ్ట్వేర్ స్కిల్స్ కూడా నేర్పించి ప్రతి ఒక్క చాప్టర్ పిల్లలు ఈ చాప్టర్ ఈరోజు 6th క్లాస్ పిల్లవాడు ఈ చాప్టర్ చదివితే వెంటనే ఒక టెస్ట్ ఇస్తామని. ఆ టెస్ట్ ఇంచుమించు ఆన్లైన్లో లాగానే ఉంటుంది అనమాట. ఆన్లైన్లో లాగుంటే వాడు ఏమవుతుంది, 6th క్లాస్ నుంచి వాళ్ళ కంప్యూటర్ అనేది భయం ఉండదు. అదే బేసికలీ మనకి సిటీలో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళది ఏంటి, ప్రతి ఒక్కరి ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ల్యాప్టాప్ ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మధ్య ఐప్యాడ్ ఉంటుంది, పిల్లలు చకచక. బట్ వాట్ అబౌట్ ద కిడ్స్ ఇన్ రూరల్? సో ఈ ప్రయత్నంతో ప్రతి ఒక్క గ్రామంలో పిల్లవాడితో సహా ప్రతి ఒక్కరికి ఈ అసెస్మెంట్ అనేది ఇస్తున్నాం అనమాట. మాధవి గారు, మీరు విద్యార్థుల కోసం చాలా కష్టపడుతున్నారు. భవిష్యత్తులో మీరు విద్యార్థులను ఎలా చూడాలనుకుంటున్నారు? అసలు మీ లక్ష్యం ఏంటి? భవిష్యత్తులో మా లక్ష్యం అంటే ప్రతి ఒక్క విద్యార్థి ఒక్కడే కాదమ్మా, తల్లిదండ్రులు కూడా ఈ వే ఆఫ్ టీచింగ్ ద్వారా మేము ఇప్పుడు ప్రస్తుతం మాది ఉత్తర స్కూల్స్కే ఇస్తున్నాము. నెక్స్ట్ మా ఐడియా ఈజ్ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇప్పుడు ఇంకా రాను కంప్యూటర్లు వచ్చేస్తాయి, ప్రతి ఒక్క ఇంట్లోనూ మా టెక్నాలజీ, మా చెప్పే విధానాన్ని పెడితే తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల ఎలా చదువుతున్నారు, మా వాడు ఏం చదువుతున్నాడు, మ్యాథ్స్లో ఈ చాప్టర్ చదువుతున్నాడు, ఎట్లా చదువుతున్నాడు, దేంట్లో వీక్ ఉన్నాడు అని చూసి వాళ్ళు అనలైజ్ చేసి తర్వాత ప్రతి ఒక్క విద్యార్థిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పోగొట్టి అందరూ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అందరూ ముందుకు పోవాలా, ప్రతి ఒక్కరూ చదువుకొని బాగుపడాలా, కాంపిటేటివ్ స్పిరిట్ తోటి. ఎంతో కాంపిటీషన్ ఉన్న దీంట్లో ప్రతి ఒక్కరూ నెగ్గుకొని రావాలా అన్నది మా లక్ష్యం. ఓకే మేడం, అతి త్వరలో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని సఖీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా.